2026 అకేషనల్ ఎక్సలెన్స్ అవార్డును తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ కన్వెన్షన్ హాల్ నందు శనివారం ఘనంగా నిర్వహించారు. రోటరీ వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం సాయంత్రం ఈ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విభిన్న రంగాల ద్వారా సమాజానికి తమ వంతు సేవలు మానవీయ కోణంలో చేస్తున్న ప్రముఖులను ఘనంగా సత్కరించారు. డాక్టర్ బాబు ఆర్ వడ్లముడి, ఎస్ రామారావులు విశిష్ట అతిథులుగా పాల్గొని ఆయా రంగాల ప్రతిభావంతులను సత్కరించారు. బ్యాంకింగ్ రంగంలో దావురు లక్ష్మీకాంతారావు, పోస్టల్ రంగంలో కొల్లూరు రమేష్, కల్చర్ రంగంలో గెల రాజేష్, ఏపీఎస్ఆర్టీసీ నుండి దేవిరెడ్డి సాంబయ్య, యోగా గురువు కేవీఎన్కే కిషోర్, సోషల్ సర్వీసెస్ ది తెనాలి టౌన్ అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్ అసోసియేషన్, రోటరీ విభాగంలో ఆలపాటి కిరణ్ చౌదరులను అవార్డులతో అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమ విశిష్టతను రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ వివరించారు. కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి జి వెంకటనారాయణ, రోటరీ సభ్యులు, సన్మాన గ్రహీతలు, వారి బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. అందరినీ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కింద సంవత్సరం కూడా నేను ఇలా బహుమతుల ప్రదానం ఉత్సవాల్లోనూ పాల్గొన్నాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని అందరినీ ఇలాంటి బహుమతుల ఉత్సవాల్లోనే పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరినీ కృతజ్ఞతలతో నమస్కరిస్తూ మీరు ఇలాగే అభివృద్ధి చెందుతూ కలకాలం మీరు ప్రైజులు సంపాదించే ధోరణిలో మీరు చాలా ప్రోత్సహిస్తూ మనం రోటరీ క్లబ్ వాళ్ళందరూ ప్రోత్సహిస్తూ మీరు చాలా అభివృద్ధికి రావాలని భగవంతుని ప్రార్థిస్తూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. వైద్య వృత్తిలో డాక్టర్ గారు మన యొక్క శరీరాన్ని ఎలా అయితే మందులకి నయం చేస్తారో అలాగే చిత్రకళ మిమ్మల్ని ఊహింపచేస్తూ, చిత్రకళ లేకపోతే దేవుడు బొమ్మలు ఎక్కడున్నాయి, గుళ్ళో శిల్పాలు ఎక్కడున్నా, మీరందరూ దేవుడిని ప్రార్థించే వాళ్ళు, ప్రార్థించే పటాలు, శిల్పాలు అన్ని చిత్రకళలు చేసినవి. కానీ చిత్రకారులకి పెద్దగా అవకాశాలు ఈ రోజుల్లో లేవు. కారణం ఏంటంటే చిత్రకారులందరూ పేదవాళ్ళు, జీవితం అంతా పేదవాళ్ళు. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటూ లేకుండా వెస్ట్రన్ ప్రపంచం ఎక్కడ లేదు. దానికి ఎంతో మంది ఆర్ట్ టీచర్స్ ఉంటారు, మ్యూజిక్ టీచర్స్ ఉంటారు. ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేర్పడం వల్ల వాళ్ళ సృజనాత్మక శక్తి పెరిగి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున 2026 సంవత్సరంలో ప్రతి ఏడాది చేసినట్టుగానే ఈ జనవరిలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో అంటే ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో విశిష్టమైనటువంటి సేవలు అందించడమే కాకుండా సమాజానికి కూడా సేవ చేసేటువంటి వాళ్ళని మేము ఎంచుకొని వారికి మా రోటరీ తరఫున ఈ వొకేషనల్ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈ సంవత్సరం 7గురికి మేము సన్మానం చేశాం. ఈ సన్మానానికి అంగీకరించిన వారందరికీ కూడా రోటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారికి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్వి రామారావు గారు, అలాగే దాతృత్వంలో పేరుగాంచినటువంటి డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి గారు అతిథులుగా విచ్చేయటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. తమ వృత్తుల్లో నిర్దాక్షులైన వారిని తీసుకుని ఈ నెలలో వొకేషనల్ అవార్డు ఇవ్వటం అనేది రోటరీలో ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో ఎంతో నిశ్చిత దరిదాపు 12 బ్రాంచీలని పెట్టిన, అభివృద్ధి చేసిన డిఎల్ కాంతారావు గారికి, అట్లాగే పోస్టల్లో ఎంతమందికో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిన రమేష్ గారికి, అట్లాగే యోగా గురు కుమార్ గారికి, అట్లానే ఆర్టీసీలో సాంబయ్య గారికి, ఆయన కింద నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చి పిల్లలను ఒక ఇదిలో నిలబెట్టి ఆర్టీసీలో ఏ ఒక్క చిన్న తప్పు చేయకుండా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న సాంబయ్య గారికి, అట్లాగే మా రోటరీలో అతి ముఖ్యుడు మా అందరికీ తలలో నాలుగుగా ఉండే ఆలపాటి కిరణ్ గారికి, అట్లాగే పట్టణ పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘానికి ఈరోజు ఈ అవార్డులు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవార్డుల కార్యక్రమానికి విచ్చేసిన మా రోటరీ మిత్రులకి, అట్లాగే అవార్డు గ్రహీత యొక్క కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరికీ ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.